ఎంతోమంది రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషనర్ కార్మికులు ప్రభుత్వం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు అధ్యక్ష నేను గత సంవత్సరం ఇదే బడ్జెట్ సమావేశాల సందర్భంగా కూడా మంత్రి గారిని 1 లక్షకు పైగా ఉన్న రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషన్ టెక్నీషియన్లు లేబర్ డిపార్ట్మెంట్లో ఒక కొత్త విభాగంగా చేర్చవలసిందిగా గౌరవ మంత్రి గారిని కోరడం జరిగింది అధ్యక్ష. కానీ దానికి సంబంధించి పురోగతి కొంతమేర ఉన్నా కూడా పూర్తిగా కార్యరూపం దాల్చలేదు అధ్యక్ష. మనం ఒక్క రోజు కూడా రిఫ్రిజిరేటర్ కానీ ఏసీ లేకపోతే బతకలేని స్థితిలో ఉన్నాం అధ్యక్ష. లక్షల మంది కార్మికులు ఈ యొక్క రంగంపై ఆధారపడి ఉన్నారు. అలాగనే అధ్యక్ష వీరిని ఈ కార్మిక శాఖలో చేర్చని కారణంగా ఈ టెక్నీషియన్లు అసంఘటిత రంగ కార్మికులుగాను గుర్తింపు లేని అన్రికగ్నైజ్డ్ కార్మికులుగాను మిగిలిపోతున్నారు అధ్యక్ష. ఏ సంక్షేమ పథకాలు కానీ ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ కానీ హెల్త్ ఇన్సూరెన్సెస్ కానీ వీళ్ళకి అందటం లేదు అధ్యక్ష. అలాగనే చాలా బీదవాళ్ళు ఉన్నారు అధ్యక్ష ఈ యొక్క విభాగంలో. కాబట్టి అధ్యక్ష ఈ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ టెక్నీషియన్ను కార్మిక శాఖలో చేర్చి ఒక కొత్త విభాగంలో చేర్చేందుకు మంత్రి గారు కొంచెం స్పీడ్గా ఈ యొక్క కార్యరూపం చేస్తే బాగుంటుందని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష నేను ముఖ్యంగా మాట్లాడుతున్నది కల్లుగీత కార్మికుల గురించి అధ్యక్ష. కల్లుగీత కార్మికులు చాలా పేదవాళ్ళు. అలాగే మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి లిక్కర్ స్కీమ్లో 10% ఇచ్చి మన గొప్పతనాన్ని చాటుకున్నాం. కానీ వీళ్ళు చాలా దూరాలు తన ఉపాధి కోసం వెళ్ళవలసిన అవసరం వస్తున్నది అధ్యక్ష. ఇండస్ట్రియలైజేషన్ వల్ల తాడి చెట్లన్నీ చాలా చోట్ల కూల్చేస్తున్నారు. వెళ్ళినప్పుడు వీళ్ళు విద్యుద్ఘాతానికి అలాగే వాళ్ళు ప్రమాదానికి గురవుతున్నారు అధ్యక్ష. ఈ వారంలోనే మా నియోజకవర్గంలో ఒక అతను చెట్టు ఎక్కుతూ ఆ బెల్ట్ తెగిపోయి కిందన పడిపోయి వెంటనే చనిపోయాడు అధ్యక్ష. దురదృష్టవశాత్తు అతని వైఫ్ కూడా చాలా రోజుల కిందటే చనిపోయింది. దానివల్ల పిల్లలందరూ కూడా అనాథలు అయిపోయారు అధ్యక్ష. కాబట్టి వాళ్ళకి ఎక్స్గ్రేషియా విషయంలో కొంచెం ఏమిస్తున్నారు, వాళ్ళని పెంచే విధంగా వాళ్ళు ఎలాగా రిజిస్టర్ చేసుకోవాలి ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియక చదువుకోని వాళ్ళు అధ్యక్ష. కాబట్టి దాని మీద మంత్రి గారిని కొంచెం చెప్పవలసిందిగా వాళ్ళకి ఉపయోగపడే స్కీములు ఇంట్రడ్యూస్ చేయవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ప్రస్తావించారు మెంబర్ ఇందాక ఈ ప్రశ్నలో రైస్ కార్డ్స్ గురించి ప్రస్తావించారు అధ్యక్ష. రేషన్ డిస్ట్రిబ్యూషన్ గురించి అది చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. శ్రీనివాస్ గారు సార్ ఒక్క నిమిషం టైం మీకు. వీళ్ళందరూ కూడా గత 2022కి 42,000 క్లెయిమ్స్ పెండింగ్ ఉన్న అధ్యక్ష. హాస్పిటల్స్ కానీ మరి గర్భిణీ స్త్రీలకు ఇచ్చే దాంట్లో కానీ ఏమాత్రం చెల్లింపులు లేకుండా వందలాది కోట్లు గత ప్రభుత్వ ఖజానా జమ అయినప్పుడు కూడా ఈ కార్మికులకి ఇవ్వట్లేదనే విషయాన్ని ఈ 42,000 క్లెయిమ్స్ పెండింగ్ ఉంటే 111 కోట్లు మాత్రం ఇస్తే వాళ్ళందరికీ సరిపోద్ది అధ్యక్ష. మరి దాదాపు 1,200 కోట్లు మరి దాంట్లో నిల్వ ఉంది. అది కాకుండా బిల్డింగ్ సెస్ కింద ఒక 1% ఈ రోజు కూడా వసూలు చేస్తారు అధ్యక్ష. కనీసం ఎవరైతే చనిపోయారో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళ శవాలను కూడా దహనం చేయడానికి డబ్బులు లేని పరిస్థితిలో ఆ కార్మికులు అల్లాడుతున్నారు అధ్యక్ష. దయించి కార్మిక శాఖ మంత్రి గారు లాస్ట్ ఇయర్ కూడా మనం క్వశ్చన్ అడిగాం అధ్యక్ష. మరి ఒకసారి దాని మీద ఏదో ఒక చర్య తీసుకుని వాళ్ళందరూ కూడా 111 కోట్లు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటే మన ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందని తెలియజేస్తున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు పార్థసారథి గారు వలస కార్మికుల గురించి అడిగారు అధ్యక్ష. కొత్తగా రూపొందించిన లేబర్ కోడ్స్లో వలస కార్మికులకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి అధ్యక్ష. సంవత్సరంలో ఒకసారి స్వస్థలానికి వెళ్ళి తిరిగి రావడానికి జర్నీ అలవెన్స్ అనేది కల్పించడం జరిగింది అధ్యక్ష. కోడ్లో అభ్యంతరాలు పరిష్కరించడానికి టోల్ ఫ్రీ హెల్త్ లైన్ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది అధ్యక్ష. అలాగే ఇక రేషన్ విషయానికి వస్తే అధ్యక్ష, వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ కింద ఏ రాష్ట్రంలో అయినా సరే పీడిఎస్ సౌకర్యం కల్పించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 2014-19 మధ్యకాలంలో సుమారు 8 లక్షల మంది భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు నమోదు కావడం జరిగింది అధ్యక్ష. అలాగే 2019-24లో కేవలం 2 లక్షలు మాత్రమే
భవన నిర్మాణ కార్మికులు కొత్తగా నమోదయ్యారు అధ్యక్ష. దీనికి కారణం అధ్యక్ష, అప్పటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి 1214 జీవో తెచ్చి డూప్లికేషన్ పేరుతో భవన నిర్మాణ కార్మికులకు ఉన్న సంక్షేమ పథకాలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే వారి పథకాలు నిలిపివేయడం కాకుండా అధ్యక్ష, అప్పట్లో సరైన ఇసుక విధానం కూడా లేకపోవడం వల్ల భవన నిర్మాణ కార్మిక రంగం పూర్తిగా కుదేలైంది అధ్యక్ష. అయితే ఎక్కువ కాలం ప్యాలెస్లో ఉంటూ ఒకవేళ బయటకు వచ్చిన పరదాలు కట్టుకుని బయటకు వచ్చి కార్మికులు కనిపిస్తారేమో అనే భయంతో తిరగవలసి వచ్చింది అధ్యక్ష అతనికి. సుమారు ఈరోజు 18 లక్షలున్న భవన నిర్మాణ కార్మికులు ఈ 1214 మెమో వల్ల రిజిస్ట్రేషన్ చేయించుకోవడం మానేశారు అధ్యక్ష, పథకాలు ఏమీ లేవని. ఇప్పుడు నమోదు కార్యక్రమం చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది అధ్యక్ష. ఈ పథకాలన్నీ మళ్ళీ వెలుగులోకి తీసుకురావడం వల్ల సుమారు 30 లక్షల మంది నమోదు చేసుకునే అవకాశం ఉంది అధ్యక్ష. అయితే ఈ కార్మికుల బోర్డులో ఉన్న ధనాన్ని మరి అప్పటి ముఖ్యమంత్రి వేరు వేరే పథకాలకు దారి మళ్లించడం జరిగింది అధ్యక్ష. అలాగే ఇప్పుడు 1 కోటి మంది భవన నిర్మాణ కార్మికులు మరియు వారి కుటుంబ సభ్యులు జీవితాల్లో చంద్రోదయాన్ని నింపిన మన ప్రజానాయకుడు, నిరంతర శ్రామికుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి భవన నిర్మాణ కార్మికులు వాళ్ళ కుటుంబాల తరపున ధన్యవాదాలు తెలియజేయటం జరుగుతుంది అధ్యక్ష. అలాగే సభ్యులు మాధవిరెడ్డి గారు గతంలో ఏసీ మెకానిక్స్ గురించి అడగడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు భవన నిర్మాణ కార్మికులు వెల్ఫేర్ యాక్ట్ కిందకి రారు అధ్యక్ష. వాళ్ళు చట్ట పరిధిలోకి రావడం లేదు అధ్యక్ష. వాళ్ళు ఆ భవన నిర్మాణ కార్మికుల కింద రావాలంటే ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం సవరించవలసి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. దానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించడం జరిగింది అధ్యక్ష మొన్న అడగటం వల్ల. అయితే వీళ్ళని రీసెంట్గా కొత్త లేబర్ కోడ్స్లో అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ వెల్ఫేర్ చట్టం అనేది ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. దాని ద్వారా వీళ్ళకి సంక్షేమాన్ని మనం అందించే అవకాశం ఉంది అధ్యక్ష. అలాగే వీళ్ళకి ఇందాక చెప్పినట్టు అధ్యక్ష కొత్తగా స్కీమ్స్ని యాక్టివేట్ చేయడం జరిగింది అధ్యక్ష. మెటర్నిటీ బెనిఫిట్ కానీ, ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ కానీ, న్యాచురల్ డెత్ బెనిఫిట్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ బెనిఫిట్ కానీ భవన నిర్మాణ కార్మికులకి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే హెల్త్ స్క్రీనింగ్ అనేది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ పథకాన్ని స్కాలర్షిప్ ఇవ్వటం కానీ, హెల్త్ స్క్రీనింగ్ కూడా వెలుగులోకి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. మనోహర్ గారు తమరు అంటే గౌరవ సభ్యులు పార్థసారథి గారు ఇందాక ఈ రైస్ కార్డు విషయం గురించి ప్రస్తావించారు అధ్యక్ష. కార్మికులకి ప్రత్యేకంగా ఆ సౌకర్యం కల్పించే విధంగా రాష్ట్రంలో ఉన్న 4,35,00,000 లబ్ధిదారులకు పోర్టబిలిటీ ఎనేబుల్ చేసాం అధ్యక్ష. సో సుమారు 29,796 రేషన్ షాప్స్లో, ఫేర్ ప్రైస్ షాప్స్లో ఎక్కడైనా సరే వీళ్ళు వాళ్ళ రేషన్ తీసుకోవచ్చు అధ్యక్ష. రైస్ సరుకులతో పాటు ఇతర సరుకులు కూడా తీసుకోవచ్చు. గౌరవ సభ్యులకి ఎటువంటి సమాచారం ఉంటే తప్పకుండా అందించండి, దానిపైన తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ.